తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఉగాది ఉత్సవాలను జిల్లా యంత్రాంగం అత్యంత ఘనంగా నిర్వహించింది. కలెక్టరేట్లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా జిల్లా అధికారులు, ప్రముఖుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రజలందరికీ మంత్రి టీజీ భరత్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ముందుగా లాస్ట్ 1 ఇయర్ ఇంత హ్యాపీగా నీట్గా నో ఇష్యూస్ లేకుండా ప్రభుత్వం వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు. ఈ ఇయర్ కూడా అట్లే కొనసాగాల అని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఏమంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో వార్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. బట్ ఇండైరెక్ట్గా మనకు కొన్ని ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, వీఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు సీ వాట్ ఎవర్ బెస్ట్ ఈస్ పాసిబుల్ టు సార్ట్ అవుట్ అండి. ఎందుకంటే ఇవి మన చేతిలో ఉండవు కొన్ని, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇష్యూస్ లేకుండా ఆల్టర్నేటివ్ సోర్సెస్ లైక్ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి, బట్ నథింగ్ పానిక్ అనే సిచ్యువేషన్ అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్. సో అవన్నీ కూడా సార్ట్ అవుట్ కావాలనేదే నేను కంటిన్యూస్గా కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్షాలు అనుకోండి, అన్ని కల్టివేషన్, యూ టేక్ ఎనీథింగ్, లాస్ట్ 1 ఇయర్ వాజ్ ఫెంటాస్టిక్. అట్లా ఈ ఇయర్ కూడా ఉండాలనేదే నేను దేవుని ప్రార్థిస్తున్నా. ఇకపోతే కర్నూలుకి వస్తే మనకు ఓరోకల్లో ఆల్రెడీ క్యాబినెట్ నుంచి క్లియర్ అయ్యేవి ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ టేక్ ఆఫ్ అయినాయి, గ్రౌండ్ అయినాయి, వర్క్స్ జరుగుతున్నాయి. రిలయన్స్ అనుకోండి, అగస్తి అనుకోండి. ఇది కాక సెమీ కండక్టర్ది సంబంధించింది అందరూ అయింది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో ఐ థాట్ ఐ షుడ్ గివ్ క్లారిటీ. ఎందుకంటే డెవలప్మెంట్ జరిగితే అన్నీ బాగుంటాయి కాబట్టి ఐఎస్ఎం పాలసీ అనేది రెండో పాలసీ రావాలండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ పాలసీ రిలీజ్ అయిన తర్వాత దాదాపు 24,000 crores వర్త్ ఆల్రెడీ క్యాబినెట్లో క్లియర్ అయింది. అది నెక్స్ట్ స్టేజ్ పోవాలా అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియర్ అయిన తర్వాత ISM 2 పాలసీలో అక్కడ క్లియర్ అయితే అది కూడా టేక్ ఆఫ్ అవుతుంది. సో మన అదృష్టం కొద్దీ ఓరోకల్లో ఇవన్నీ కూడా జరిగితే ఆల్మోస్ట్ 50,000 crores వర్త్ ప్రాజెక్ట్స్ టేక్ ఆఫ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది.